ఏమని చేస్తున్నా ఇది మళ్ళీ చేస్తూలే సాను మళ్ళీ చేస్తూలే ఏం దాంట్లో లేదు దాంట్లో పెట్టరా అంటే ఒక డాబర్లో నీళ్ళు తెస్తారు రెండు మంచి నీళ్ళు డాబర్ తెచ్చినామంటారా కాలాలంటే కైతాలు ఆన్లోనే ఉంది ఆఫ్ నీళ్ళు వా ఏయ్ అరే శ్వేత వచ్చి పట్టుకుంటున్నారు రే కళ్ళు మంటలు పుడుతున్నాయా శుభ్రంగా పట్టుకోసానే రొయ్యలు కట్ చేస్తాను చూపిస్తున్నాడు రొయ్యలు కట్ చేసేద్దాం అంత దగ్గర ఇవ్వలేదయ్యా 2 పీసెస్ కోసేద్దా కోసదా పద్ధతిలో అన్నీ మీలో ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు లాస్ట్ లో చెప్పండి 1 2 3 4 5 6 7 8 9 10 ఫినిష్ బాగా తిప్పుకోవాలా తిప్పాలా ఆఫ్
మూత పెట్టుకోవాలి, బాగా ఉడకాలంటే ఒక 2 నిమిషాలు. మూత పెట్టాలి, అది బాగా మేము మసి కూడా తేలా పాప. ఉడకాలి. తేపన అయితే చూడు, అది రికార్డింగ్ అవుతుందా లేదా? అట్లా ఇంకో అన్నదా మరి బనానా. కూడా పెట్టుకో అంటే వాడు దాని అట్నే దూరం నుంచో చూపించు. నువ్వు దగ్గర పెట్టుకోవాలి అట్ట అట్ట అంతే. చెప్పాలంటే దాంట్లో మాట్లాడండి, ఏమైనా సరే అన్నీ చెప్పండి అంతే. ఒక చూపించు, రొయ్యలు బాగా బలిసిన రొయ్యలు. అబ్బా పొగలు వస్తున్నా, చూపించు మే. పొగలు కనబడలా? పొగలు కనబడదు. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినట్టు పోయి తీసినట్టువి ఫ్రెండ్స్, ఇక్కడ మాకైతే కళ్ళు మండిపోతారబ్బా. పట్టా మొగ్గ మొగ్గ తినే పట్ట మొగ్గ అది పొయ్యిలో పెట్టుకోవాలి. పొయ్యిలోకి ఎత్తుకుపోయి పెట్టాను. అల్లం పేస్ట్ వేసేద్దాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి దాన్ని. చేసి ఎట్లా పెట్టుకుని ఏం చేస్తున్నావు కదా? ఏం బాబుదా? ధనియాల పొడి వేసేసాం. గింటుకుంది బాబా. చికెన్ మసాలా వేసేద్దాం. కాదర్నైనా గరం మసాలా వేసేద్దాం. బా ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ కలర్ఫుల్ గా. గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకా బిర్యానీ మొత్తం చేసిన తర్వాత ఎంతో వాసన వస్తుంది. లైక్ చేసి కామెంట్ కొడతారా? అడుగంటకుండా కొంచెం నీళ్లు పోసేద్దాం. ఇంకో గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ అండి, కానీ హాఫ్ పోసుకోండి. హాఫ్ పోసుకోవాలి. సెకండ్ అయితే ఫుల్ ఆఫ్ తినాలంటే ఉప్పు ఉండాలి. అదే ఇది ఉప్పుగా ఉండాలంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పుగా ఉండాలంటే జపాన్ అండి వేసేసుకోవడం. ఉప్పు ఉప్పు టేస్ట్ చూడమే. అప్పుడప్పుడు బిర్యానీ
అయ్యి ఇప్పుడు పురుగులు వస్తున్నాయి. ఎందుకు బాబు పక్కన తీసుకునిందా? అన్నంలో మళ్ళీ పై నిమ్మకాయ టేస్ట్ కోసం పుల్ల పుల్ల నిమ్మకాయ ఎందుకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగుండదు. రొయ్యల దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ పడిపోతున్నాడు పొయ్యి కాడ పడిపోతారు చూడే పేపర్ పొయ్యిలో వేసుకో. బిర్యానీ అయ్యి బుడగలు బుడగలు వచ్చాయి. అబ్బా వాసన భలే వస్తుంది బాబా. ఇప్పుడు బాగా తిన్నాను. ఇట్లా పట్టుకో జాగ్రత్త, అన్నం అన్నం ఉన్నది అట్టే పట్టుకో. పట్టుకో. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఇంకో ప్లేట్ ఉంది, చాలా కొద్ది మళ్ళా వేసుకుందాం. అలాగంటే తినేసింది కదా ఇట్లే. అందరికి బట్టలు వాళ్ళకి మంచి నీళ్ళు తక్కువ చేసుకోవడానికి దాన్ని మనం చేసి పెట్టుకున్నాను. ఇంట్లో క్యాసెట్ రంగు ఇస్తాను అన్న కాకపోతే పని చేయమనుకుంటా. కలుపబా కలుపు. కలర్ రావడానికి క్యాసర్ రంగు. లాస్ట్ దమ్ము. లాస్ట్ దమ్. నన్ను ఎక్కడే ఉంది బాబు, నాన్నమ్మ
చెప్పు పైన ఆవిరి అదే పై చంపాలంటే పైన నిప్పులు వేయాలని చెప్పు. పైన చంపాలంటే పైన నిప్పులు వేసుకోవాలంటే మన ఎత్తులు కాదు డబర్ నెత్తులు. అంటే దమ్మకు వాడుకుంటారు కదా అది. అబ్బా చెవులు ప్రశాంతంగా ఉన్నాయి. రోజు గాలి భరించలేకపోతున్నా. పవర్ పోయింది. పవర్ పాలా ఎక్కింది దాంట్లోకి. అది ఎక్కింది ఫోన్ మళ్ళీ అది కానీ బయట వచ్చేది. దాన్ని వస్తున్నాం. ఇంటి బాధలు మూసుకొని పోగలు మాట్లాడుతాం. ఉప్పు వేయలేదు. బిర్యానీ కోసం ఏ మాదిరి జీవులు ఎదురు చూస్తున్నాయి చూడండి. ఇది ఒక పెద్ద జీవి, దాని తర్వాత ఇంకొక పెద్ద జీవి. ఫ్రెష్గా స్నానం చేసేస్తే అయినా కొట్టించాము మన కోసం గాలి తోలుతాయి కదా. కానీ ఆ గోధుమ అది గాలి తోలితే బాధ గలుతాను. నిప్పులు అయితే బయట వేసాం, లోపల బిర్యానీ. రొయ్య, టైగర్ రొయ్య. అబ్బా ఎత్తుకొచ్చాను ప్లేట్లు కూడా. సరితే అండి ఎత్తుకోరండి. నానమ్మని పిలువ.
ఎక్కువ రెండున్నర ఎక్కువ. ఏం బాస్ 3 రోజులు అమ్మాయిని మారుస్తాను నువ్వు మారిపోతున్నావు గమనించావా? ఎవరైనా అమ్మాయి కొద్ది క్లోజ్గా మూవ్ అయితే లవ్ అని ఫీల్ అయిపోయాను. ఇంకెక్కడ అందులో ఇక నీ మనసులో ఎలాంటి భావం ఉందని అందుకు తెలిస్తే నేను ఎంత చీప్గా చూస్తే తెలుసా? దట్ టీచర్ చాలా లవ్ ఏంటా లేదు, నేను చచ్చిపోతాను ముందు ఆ పని చెయ్యి. లేకపోతే నన్ను చీకొట్టే చచ్చావనుకో నీ ఆత్మ కూడా శాంతించు. నీ ఇష్టం. నీ ఆత్మగా నేను ఇచ్చే నీ అంతరాత్మ కదా పాటిస్తే సంతోషం. హల్లెలూయా. పరలోకములో ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడు. నా జాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులను నీవు క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపు. ఈ పాడు శరీరంలో వదులుకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మను శాంతింపజేయు. మా మరణములు ప్రశాంతంగా జరగవాలని మమ్మల్ని ఆశీర్వదించుకో తండ్రి. మా మరణం గురించి కాదు, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే ఎట్లా? 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి ఒకరిని తోడుపడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావరా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడు. గిరి, ఎవరు మాత్రం నమ్మకం అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం, నీ ఇష్టం. ఎప్పుడో చెప్పు. నువ్వేం చెప్పు. ఐ డిసైడెడ్. అసలు నేను నీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణం సిద్ధంగా ఉన్నాము తండ్రి. దళితులు కన్ఫర్మ్ చేయడం. ఈసారి నీ చంపట్లేదు జరము. నువ్వు చస్తానంటే చావు, లేదంటే మా చావు చూసి నువ్వే చస్తావు. మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాను. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలే ఆయన సూసైడ్ నుంచి ఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి అలా మాట్లాడేసావు? మన రూట్లోకి తను రానప్పుడు తన రూట్లోకి మనం వెళ్ళాలి. ఈ 3 రోజులు సుధీర్కి ఎంత దగ్గరైనా తన చిన్న చేంజ్ కూడా రాలేదు. పైగా మళ్ళీ తను అదే థాట్ లో ఉన్నాడు. మేబీ తనకి నేను అంటే ఇష్టం లేదేమో. నువ్వు అంతేనా? నీ లోపల నేను ఇలా అర్థం చెప్పినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. అలా చేస్తే ఇప్పుడే చేస్తాను. నువ్వు వెళ్ళి చెప్తే గానీ ప్రేమించే అతని ప్రేమ నాకొద్దు. నిజంగా సుధీర్కి నేనంటే ఇష్టమైతే తనే చెప్తాడు. అబ్బా ఏంటని మొదలుతాను? అసలు మనకు టైం కూడా లేదు. ఒకవేళ చెప్పకపోతే అప్పుడు నేను కూడా తనతో పాటు చెప్పుకుంటాను. ఏం మాట్లాడవే? నువ్వు ఇక్కడికి వచ్చింది ఆడి చావు నుంచి తప్పించడానికి, నువ్వు చావడానికి కాదు. చూడు ప్రవీణ్, డాడీకి చెప్పి నేను వచ్చిన 3 days ఉన్నాయి. ఈ 3 days లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. అబ్బా మాత్రం తల్లి. సరే ఏదో చేస్తా. ఈ రాత్రి అలాగొస్తుందో ఏంటో. చెప్పొచ్చేది ఏంటంటే
ఈనాడు దేశంలో దూతలు పెరిగిపోయిందని చీరలు పెట్టేశారు, నూనె పెరిగిపోయిందని హోటల్లో దోశలు పెట్టేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిస్టోళ్ళ రేట్లు మాత్రం బ్రిటిష్ వాడి కాలంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అక్కడ ఉండిపోయి ఇప్పుడు మనం ఎదురు చేస్తే మనం మేళ తగ్గుకోలేము గురువా. అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్న అవసరంలా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గారి దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం ఉండే బాధేసుకోవడం మామూలే. ఒక నెల పోయేటప్పటికీ అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైన పరిస్థితులు మారిపోయి ఒకప్పుడు బాగా ఊళ్ళో పోగెట్టినోడు బాగా స్థితిపడడం మానేసి చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్